హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరుస్ క్రియేషన్. నేను ఇవాళ మేతి మటన్ కర్రీ తయారు చేయబోతున్నాను అనమాట. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లోకి తినచ్చు, బగారా రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ రెండిట్లో ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ దానికోసం నేను ఒక 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. నేను విత్ బోనే తీసుకున్నాను, అంటే మూలికలు వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. చిన్న బోన్ కాక ఫస్ట్ ఒక స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు. దీనికి లేత మటన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 2 స్పూన్స్ కారం. నేను మసాలా పేస్ట్ చేస్తాను కదా రెగ్యులర్గా, ఆ మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ఇదంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఏ నాన్ వెజ్ అయినా మసాలా అన్నది కంపల్సరీ అనమాట. మసాలా లేకపోతే కనుక అది టేస్టే ఉండదు. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్. నాన్ వెజ్ వాటికి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే ఉండాలి కదా. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాయలు వేసుకోవాలన్నమాట. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా విధంగా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను సాల్ట్, రెండు మీడియం సైజు టొమాటోస్. అంటే మెంతి కూరకి టమాటా కనుక వేస్తే కనుక కాంబినేషను బాగుంటుంది అనమాట. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ కూడా. కొంచెం మెంతి కూరలో కొంచెం చేదు ఉంటుంది కదా, ఆ చేదు టేస్ట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి టమాటోస్ వేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటోస్ కొంచెం మగ్గనిద్దాము మూత పెట్టుకొని. సరే చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలా ఓన్లీ ఆకులే కట్ చేసుకోవాలన్నమాట. మెంతి కూర కాడన్నది లేకుండా ఈ విధంగా కట్ చేసుకున్నవి నేను 2 కట్టలు తీసుకున్నాను. 1/2 కిలో మటన్కిను 2 కట్టలు మెంతి కూర ఇలా చిన్న చిన్నగా కొలుసుకొని నీట్గా కడిగేసుకున్నాను. సో అది కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. కొంచెం మూత పెడదాము, మగ్గిపోతుంది. మెంతి కూర అన్నది ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్లో మగ్గితేనే ఆ చేదు అన్నది లేకుండా ఉంటుంది మెంతి కూర. ఇప్పుడు ఇందులో ఇందాక 2 స్పూన్స్ వేసుకున్నాం కదా కారము, నేను ఇంకొక 2 స్పూన్స్ ఇందులో వేస్తాను అనమాట. నాన్ వెజ్ కూడా ఏదైనా కూడా కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. మెంతి కూర ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ అన్నది కూడా మటన్కి బాగా పడుతుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసే టైంలో వేస్తే మెంతి కూర ఫ్లేవర్ రాదనమాట మటన్కి. సో ఈ విధంగా మనం కనుక ఆయిల్లో ఫ్రై చేస్తే అప్పుడు ఫ్లేవర్ అన్నది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ మటన్ ఇందులో యాడ్ చేసేసుకున్నాం. మొత్తం కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లోనే దీన్ని మటన్ని ఇదంతా కూడా ఈ మెంతి కూర ఆనియన్ అంతా కూడా ఈ మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కనుక మనం ఇలా మగ్గనిస్తే ఇప్పుడు నీసు వాసన అన్నది రాకుండా ఉంటుంది అన్నమాట మటన్. ఫైనల్గా ఒకసారి చూసుకున్నాం 5 మినిట్స్ తర్వాత. చూడండి ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట మటన్లోంచి. ఇప్పుడు ఇందులో నేను ఒక 400 ml వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట 1/2 కిలో మటన్కి. అది బౌల్లో మసాలా ఉంది కదా, అందులో వాటర్ పోసి కడిగి ఆ వాటర్ పోస్తున్నాను అనమాట. ఇందులో ముక్క అన్నది ఈ విధంగా ములగాలన్నమాట. ములిగితే అప్పుడు మటన్ అన్నది కూడా నీట్గా బాగా కుక్ అవుతుంది. ముక్క అన్నది చాలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి.
నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. చూడండి వాటర్ కూడా ఎక్కువ లేదు, సరిపడా మనకి రైస్కి ఎంత కావాలో అంత గ్రేవీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. నేనైతే దీన్ని బగారా రైస్తో అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. ముక్క చూడండి వేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉందో. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది, నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇలా కొంచెం కొంచెం రైస్ ఇలా కలుపుకొని ముక్క చూడండి ఎంత జ్యూసీగానే ఉందో, చాలా మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ ముద్దకు ఒక ముక్క పెట్టుకొని కర్రీ కూడా ఎంతో బాగుంది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.